హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ సోల్డ్. ఈరోజైతే మా వారు చేపలు తీసుకొచ్చారు. ఎప్పుడూ చేసే విధంగా కాకుండా కొత్తగా ట్రై చేద్దాము అని ఇలా ట్రై చేశాను. కూర అయితే బాగా వచ్చింది, టేస్ట్ కూడా సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు కూడా ఖచ్చితంగా ఈ టేస్ట్ నచ్చుతుంది. ఫస్ట్ అయితే చేపలని వాష్ చేసుకోవాలి. కల్లుప్పుతో వాష్ చేసుకుంటే చేపలు అనేవి నీసు వాసన రాకుండా ఉంటాయి. ఇలా వాష్ చేసి పెట్టుకున్న చేపల్లో పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు, టేస్ట్కి సరిపడా కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మన ముక్కలకి బాగా మసాలా అంతా అప్లై అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో మ్యాగ్నేట్ చేసుకోవాలి. అప్పుడు ముక్కలకి మసాలా అంతా పట్టి టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం చింతపులుసు నానబెట్టుకొని పులుసులా తయారు చేసుకుంటాం కదా, అలా కాకుండా ఫస్ట్ ఒక 5 మినిట్స్ ఉడకపెట్టుకొని చల్లార్చుకున్న తర్వాత మనం జ్యూస్ తయారు చేసుకుంటే చింతపండు అనేది పచ్చివాసన రాకుండా ఉంటుంది. ఇలా చేస్తే టేస్ట్ కూడా చేపల పులుసు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నేను అందుకే ఇలా కొత్తగా ట్రై చేశాను. మీకు కూడా నచ్చితే ఇలా చేయండి. ఒక 5 మినిట్స్ అయితే చింతపండుని ఉడకపెట్టుకోవాలి. ఉడికించి చల్లార్చిన తర్వాత కూడా గుజ్జు బాగా వస్తుంది. మనం మామూలుగా నానబెట్టుకున్న దానికి దీనికి గుజ్జు మాత్రం చాలా డిఫరెంట్ ఉంటుంది. చూసారా, చాలా నీట్గా వచ్చింది కదా. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయలు వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా, మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని దీంట్లో ఇలా పేర్చుకోవాలి. మొత్తం ముక్కలన్నీ వేసేసుకొని మిగిలిపోయిన మసాలా కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రైలా చేసుకోవాలి. ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత ముక్కని వెనక్కి తిప్పుకోవాలి. మనం ముందు తయారు చేసుకున్న చింతపులుసు ఉంది కదా, అది వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పులుసులో ఒక 10 మినిట్స్ పాటు ముక్కల్ని బాగా ఉడికించుకోవాలి. చూసారా, ముక్క సాఫ్ట్గా ఉడికింది, బాగా ఉడికిందనమాట. ఇప్పుడు పైన గరం మసాలా వేసుకోవాలి. ఫిష్ మసాలా ఉంటే ఫిష్ మసాలా కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. చేపల కూరలో మెయిన్గా ఉల్లిబొందు ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. అదే ఉల్లిపాయ ఆకులు ఉంటాయి కదా, వాటిని వేసుకోవాలి. నేను 2 మినిట్స్ సిమ్లో పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చేపల కూర రెడీ అయిపోయినట్లే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.